కంటెంట్ ఏంటంటే 10th క్లాస్ ఫేర్వెల్ పార్టీస్. ఒరే నా ఫేర్వెల్ పార్టీలో నాకు ఎంత మంది ప్రపోజ్ చేసినరో గుర్తు. పీకినవుది 10th ఫేర్వెల్ పార్టీస్. అదే నాకంటే ఫేర్వెల్ పార్టీస్ లో పొద్దుగాల పోతానే మనం చూడలేటువంటిది ఒకటి, మా క్లాస్ అమ్మాయి చీర కట్టుకొని వచ్చింటది. గదే స్టేజ్ మీద యాంకర్. దాని కథ ఎట్లుంటది, పిల్లలందరూ కూర్చుంటారు. ఆ రమేష్ గారు వచ్చిండు. రమేష్ గారు రాలే. అరే రే స్టూడెంటా లెక్చరరా? నేను స్టూడెంట్. హిందీ టీచర్ అదే చీర కట్టుకొని తిరుగుతాను స్టేజ్ మీద. అరే పద్మారా అవురా పద్మనే స్టేజ్ మీదకి ఎందుకు ఎక్కింది? ఈరోజు యాంకరింగ్ అదే అంట. ఇది యాంకరింగ్. ముందు ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం కార్యక్రమం. వద్దు వద్దు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఇడు కూర్చున్నాడు. చాయ్ తాగుతాం పారా. మళ్ళా వస్తాంటది గురు సాక్షాత్ ఇంకా అయిపోయింది. ఎంతసేపు పడుతుంది రాదు. ఆగమాగం చేస్తాను మొత్తం అందరినీ. ఇటుంటే ఒకటి కూర్చొని ఉంటాడు స్టూడెంట్స్ వల్ల. ఈడు ఫేర్వెల్ పార్టీకి తలా 300 పైసలు ఇవ్వాలి కదా. ఈడు పైసలు ఇచ్చింటాడు. తిరిగేటోళ్ళు వీడు పైసలు ఇచ్చినారాడు. ఎట్లా చూస్తున్నావు నువ్వు? ఎట్లా ఈడు కూర్చున్నాడు పక్కనతో. అరే పోతలేరా నేను. నాకు గలీజ్ అనిపిస్తారా, మంచిగా అనిపిస్తలేదు. పైసలు లేక వచ్చినా ఇట్లా చేస్తాను నాకు తెలియదు. అరే నువ్వు కూర్చో 300 నేను ఇస్తారా పోయి. సరే ఈరా కరెంటు బిల్లు పైసలు రా రేపిద్దాంలే. ఈడ ఒకటి ఇట్లుంటే బయట ఒకటి బాధ ఏడుతా అంటాడు. బయట చూసుకుంటా ఉన్నదా అది లోపల. అరే ఎందుకు ఏడుతావురా? గది కాకపోతే 100 పూరీలు వస్తాయి. దానికోసం ఏడుతావు నువ్వు. పూరీలు కాదురా పోరీలు పోరీలు. వాళ్ళయ్యా దాన్ని హైదరాబాద్ లో జరిపిస్తున్నారు ఇంటారు. అందుకే ఏడుతున్నారా నేను. అరే నా మాటను పోయి డాన్స్ చేయి. మంచి పాట అదే పడిపోతుంది. అంతే అంటావా? పోయి ప్రాక్టీస్ చేస్తా. ఇది పక్కన స్టేజ్ మీద ఏమే స్టార్ట్ చేసి అందరు చూస్తాండ్రు. అరే ఇది ఎన్నోసారి దొరుకుతా రెడీ గుండురా. దీని అక్క దీనికి పెద్ద దీనికి ఇంగ్లీష్ అత్వాన్ని ఎక్కింది. ఇది చూడు రైస్ ప్యాకెట్ సార్. అరే టెన్షన్ పడుతుంది అయిపోయింది టెన్షన్ పడుతుంది. వాళ్ళకి నచ్చినట్టు తెలియదు పక్క. బియర్ స్టూడెంట్స్ బియర్ చక్కగా అండ్ ఆల్ బిల్డర్స్ అండ్ ఆల్ ఎల్డర్స్. చూడు బాబా ఈ అమ్మాయి ఏమున్నదిరా కామెడీ. ఎక్కడ దీనికి వస్తుంది ఇంగ్లీషు మాకు రాదు. మేము ఎక్కడే కన్నా చదువు నెక్స్ట్ చదువు. సిహెచ్ సార్ ఇట్లుంటారక్క స్టేజ్ మీద. ఇక ఇక్కడ సార్ వాళ్ళు వస్తుంటారు స్టేజ్ మీదకి మాట్లాడడానికి. అది ఎట్లుంటది? రెస్పెక్టెడ్ సార్ తెలుగు సార్ వారిని స్టేజ్ మీదకి రవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. తెలుగు సార్ వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లుంటాయి తెలుసా? భలే గమ్మత్తుంటాయి. రెక్కలు వచ్చినాయి మీకు. ఎగురుతున్నారు. ఎట్లా ఎగరాలనే తెలుసుకోవాలి. బడి అంటే అమ్మ ఒడి. కాలేజీలోనే లేజీ ఉంది. అలా లేజీగా తయారు కావద్దు. ఓకే సార్. అర్థమవుతాండే? యా సార్. అది అట్లా. మీరు ఏమైదాం అనుకుంటున్నారు ఇంటర్వ్యూ అయిన తర్వాత? అమ్మా నువ్వు ఏమైదాం అనుకుంటున్నావు? డాక్టర్ సార్. ఓ డాక్టర్. నువ్వు ఓ పక్క పాప నువ్వు సార్ నువ్వేమైదాం అనుకుంటావు? డాక్టర్ సార్. ఓ నువ్వు వద్దులేమ్మా, నువ్వు కూడా డాక్టర్ అవుతావు నాకు తెలుసు. సార్ యాంకర్ సార్. యాంకర్ కాదు ట్యాంకర్ గాను. ఓరే సత్తంగా లే. నువ్వేమైతావు? నాకు తెలుసులే. ఫెయిల్ అవుతావు. కూర్చో. ఒక్కరోజు స్కూల్కి వచ్చేదిలే. మొత్తం 0 అటెండెన్స్. నువ్వేమైతావురా? నేను ఏరోనాటికల్ ఇంజనీర్ అయితే సార్. ఏరోనాటికల్ ఇంజనీరా? అది ఏరోనాటికల్ ఇంజనీర్ రే. ఏమున్నారా అర్థం. ఒరే నువ్వేమైతావురా? సివిల్ ఇంజనీర్ సార్. ఒక పని చేయరా, నువ్వు కట్టిన బ్రిడ్జీలు
నువ్వు కట్టిన ఇల్లులు యారున్నాయో ఒక బోర్డు పెట్టు. బోర్డు పెట్టి నీ పేరు నీ బ్యాచ్ పేరు రా. అక్కడికి అసలు రాను నేను. మన బ్యాచ్ మీద అంత నమ్మకం ఉన్నది నాకు. సరిగా మాట్లాడు. మరి 20 రోజులు ఉంది ఎగ్జామ్ కి. తెల్లవారుజాము 2 గంటలకు లేవాలి. తెలుగు బుక్ తీసుకోవాలి. చదువుతూనే ఉండాలి 12 గంటల దాకా. 12కు బ్రేక్ తీసుకోండి. మళ్ళీ 12 నుంచి మళ్ళీ రాత్రి 2 దాకా చదువుతూనే ఉండండి. గ్రామర్లు గీమలు ఉంటాయిగా తెలుగు భాషలందు దేశ దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. కిందికి వెళ్ళాడు. సార్ ఒక పాట పాడాడు సార్. ఏ సార్ సిగ్గుపడుతున్నాడు. సరే 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 వార్త అటచేని గటల గటల గుట గుటల గటల గట 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 చెప్పవే నా సమితి. చెప్పవే నా సమితి. ఏం మజాక్ చేస్తున్నావు బే? పద్యం వద్దు పాట సార్. ఊపు ఉండాలి సార్. అటచేని గటల 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 గిటల గట చెప్పవే నా సమితి. చెప్పవే నా సమితి. ఇవి ఇట్లుంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కల్చరల్ యాక్టివిటీస్. పాట పాడతాను. ప్రేమాని పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని కింద సార్ ముందు 10th క్లాస్ పరీక్షలు రాయి. ముందు 10th క్లాస్ పరీక్షలు రాయి. ప్రేమ పరీక్షలు మళ్ళీ రాదు కానీ సార్కి చూసి డోలే 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 డోలే. ఇది కొంతమంది అమ్మాయిలు ఉంటారు అక్క. అలా డ్రెస్సింగ్ మామూలుగా ఉండదు. ఎవరిని ఇంత బుడ్డని పట్టుకొస్తారు. అది రెండో చేసి చూపిస్తా. మొత్తం 5 మంది బ్యాచ్ వస్తారు. ఇట్లుంటారు. ఒక బుడ్డోడు ఉంటాడు. ఆయన నడిమిట్లో పెడతారు. వానికి ఏం తెలియదు. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు కావయ్యా జయ కృష్ణ 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 కృష్ణ. ఈడు ఏడకట్టలో కూడా తెలియదు. ఏడకట్టలో కూడా తెలియదు. ఇవేం డ్యాన్స్ చేస్తాను రా. ఒక దానికి స్టెప్పులు రాక స్టెప్పులు మర్చిపోయింది. ఇల్లు కూర్చున్నాడు. ఇది ఇట్లుంటారు అక్క. ఇంకొకటి లవ్ ఫెయిల్యూర్ వాడు ఉన్నాడుగా. స్టార్టింగ్ చూసినాడు. ఆడొస్తాడు. మా పద నిజ మనసంతా ముక్కలు చేసి పక్కకు ఊరించి తప్పుకు పోతావే. నీకే నీకే ప్రాణాలిస్తానన్న కను మనసంతా మనసంతా వెనక నుంచి సారు ఇట్లా అంటాడు ఖచ్చితంగా ఉంటారా సార్. మ్యాచ్ దింపుతారు. మీరు డాన్సులు చేయరు. తట్టు చింపుతా, పాయింట్ చింపుతా, డైర్ చింపుతా, తోలు తీస్తారే. అడగా చెప్తారా నాకు అర్థం కాదు. రేపు పొద్దున ఎవరిని అడిగితే మీకు ఏ బ్యాచ్ ఇష్టం రా అంటే ఈ బ్యాచ్ అని చెప్తాం మేము. సార్ పోయిన సంవత్సరం ఆ బ్యాచ్ అని చెప్పారు కదా. సత్తంగా నువ్వే కదా. నువ్వు పేరైతావు. నువ్వు పేరైతావు. నేను చెప్తాను చూడు. పక్కన ఇలా అయ్యా ఎవడైతాడు ఎవడైతాడు ఎవడైతాడు. మా వాడు డాన్స్ ప్రోగ్రామ్ చేస్తానని వచ్చిన నేను. ఫెయిల్ అవుతాను మా వాడు. ఓ అయ్యా ఏం లేదు నేను చూసుకుంటా. సార్ కూల్ కూల్. అయ్యో ఇంకా పార్ట్ 1 ఇట్టుంటే పార్ట్ 2 ఇంకా సెండ్ ఆఫ్లు ఏడుపులు. గది బుక్ అది స్లామ్ బుక్. స్లామ్ బుక్. స్లామ్ బుక్ ఇది మామూలు ఉండదు. హైలైట్ ఉంటుంది. గది పార్ట్ 2లో చూద్దాం. ఓకే.